హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే గలవు. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే నేటితో ముగియనున్న టెట్ దరఖాస్తు గడువు అంటూ రావడం అయితే జరిగింది. రాష్ట్రంలో ఉపాధ్యాయ పరీక్ష యొక్క టెట్ 2024 మరియు 2025కి గాను దరఖాస్తు గడువు నేటితో అయితే ముగియనుంది. టెట్ 2కి భారీగా దరఖాస్తులు వస్తున్నాయని మంగళవారం సాయంత్రం వరకు 2,07,760 దరఖాస్తులు వచ్చినట్లు టెట్ అధికారులు అయితే తెలిపారు. ఇందులో టీజీ టెట్ ఈ యొక్క 2024-25కి వచ్చిన దరఖాస్తుల్లో పేపర్ 1కి 61,930 గాను దరఖాస్తులు రాగా, పేపర్ 2కి చూసినట్లయితే 1,28,730 దరఖాస్తులు వచ్చాయి. ఇక రెండింటికి 17,104 దరఖాస్తులు వచ్చాయి. టెట్ 2కి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకి ఇప్పటికే ఎడిట్ ఆప్షన్కి అవకాశం కల్పించగా, మరి ఈ నెల 22 వరకు దరఖాస్తుల్లో దొరికిన తప్పులు అంటే ఏమైనా మిస్టేక్లు చేస్తుంటే అది సరి చేసుకోవడానికి ఎడిట్ ఆప్షన్ కూడా సౌకర్యం కల్పించారు ఈ నెల 22 వరకు అభ్యర్థులకు. ఇది ఆన్లైన్లో సమర్పించిన దరఖాస్తులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే తప్పులు సరి చేసుకోవచ్చు అన్నట్టు. ఏమైనా టెక్నికల్ సమస్యలు వస్తే కింద ఇవ్వబడిన నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్కి కాల్ చేస్తే వారు మనకు సలహాలు ఇస్తారు. ఇది 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే అందుబాటులో ఉంటుంది అధికారులకు. అయితే ఈ యొక్క గడువుని పెంచాలని ఈ యొక్క డిఈడి బిఈడి అభ్యర్థులు అయితే సంఘం ఉంటుంది కదా, వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. నేటితో ముగియనున్న ఈ దరఖాస్తుల ప్రక్రియని ఇంకా పెంచాలని. అయితే మరో 2-3 రోజులు గడువును పెంచాలని తెలంగాణ రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం ఉంటుందిగా, వారైతే విజ్ఞప్తి చేసింది. ఈ యొక్క టెట్ 2 ఆన్లైన్ అప్లికేషన్స్ గడువు మరో 2-3 రోజులు పెంచాలని సంఘం రాష్ట్ర అధ్యక్షులు రావుల రామ్మోహన్ రెడ్డి అయితే కోరారు అన్నట్టు. ఈ నిరుద్యోగులు గ్రూప్ 3 పరీక్షల హడావిడిలో ఉండి చాలామంది అప్లై చేసుకోలేకపోయారు. కావున ఒక 2-3 రోజుల్లో పెంచితే గడువు పెంచితే అప్లై చేసుకోవడానికి మంచిగా ఉంటుంది అని చెప్పి అయితే ప్రభుత్వాన్ని అయితే వీరు కోరడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే నేడు గ్రూప్ 1పై హైకోర్టులో విచారణ అంటూ రావడం అయితే జరిగింది. వివాదాలమయంగా మారిన గ్రూప్ 1పై హైకోర్టు బుధవారం అయితే విచారించనుంది. అయితే మొత్తం 4 కేసులు ధర్మాసనం ఎదుట విచారణకైతే రానున్నాయి. జీవో 29 PH ట్రాన్స్జెండర్ రిజర్వేషన్ లోకల్ నాన్ లోకల్ అంశాలపై అభ్యర్థులు వేసిన పిటిషన్లు హైకోర్టు డివిజన్ బెంచ్ విచారించనుంది. ఇప్పటికే ఈ యొక్క గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు ముగిశాయి. అయితే బుధవారం హైకోర్టు విచారణ నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది ఏమొస్తుందని చెప్పి. ఇప్పటికే కొన్ని అంశాలపై కూడా వాదనలు అయితే ముగియగా కోర్టు తీర్పు తమకే అనుకూలంగా వస్తుందని పిటిషనర్ రాంబాబు అయితే అభిప్రాయపడ్డారు. అయితే ఈరోజు అయితే ఈ గ్రూప్ 1పై అయితే ఒకటి కేసు అయితే విచారణ జరగబోతుంది. దీని తీర్పు అయితే రాబోతుంది అన్నట్టు. చూద్దాం ఏమొస్తుందో. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఇకపై కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ చెల్లదంటూ రావడం అయితే జరిగింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ హైకోర్టు కీలక తీర్పును అయితే చెప్పింది. రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ చేసిన ఈ యొక్క జీవో చెల్లదని పేర్కొన్నది. సెక్షన్ 10Nలో చేర్చుతూ 2016లో అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 16ను కొట్టివేసిందన్నట్టు. క్రమబద్ధీకరణ నిమిత్తం 1994 చట్టానికి ఈ యొక్క సవరణ తీసుకువస్తూ సెక్షన్ 10Nను చేర్చడం సరికాదని, ఇది రాజ్యాంగ విరుద్ధమని అయితే చెప్పింది. కాంట్రాక్ట్ కింద కొనసాగుతున్న జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్లు సర్వీసులను క్రమబద్ధీకరించడానికి ఇందుకోసం జియో 16 ద్వారా తీసుకొచ్చిన సెక్షన్ 10Nను సవాల్ చేస్తూ పలు పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. వీటిపై జస్టిస్ సుజయ్ పాల్ మరియు జస్టిస్ నామవరపు రాజేశ్వరరావుతో కూడిన ధర్మాసనం అయితే మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషన్ల తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ 2002 నుంచి జూనియర్ డిగ్రీ లెక్చరర్లు అధికారులు దొడ్డిదారిన నియమిస్తున్నారని తెలిపారు. కాలేజీ డెవలప్మెంట్ కమిటీ కింద కాంట్రాక్ట్ నియామకాలు జరిగాయని, అనంతరం ఉద్యోగాలు రెగ్యులరైజేషన్ చేశారని పేర్కొనడం జరిగింది. అయితే ఆ పోస్టులకు ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయలేదని, అర్హత పేర్కొనలేదని చెప్పారు. అందుకని గత సర్కారు ఇచ్చిన జీవో రాజ్యాంగానికి విరుద్ధం అని చెప్పి ఈ జీవో 16 అయితే కొట్టివేయడం జరిగింది హైకోర్టు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే అస్సాం సీఎం కీలక నిర్ణయం అంటూ రావడం జరిగింది. అయితే అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏమిటంటే ఆ రాష్ట్రం దక్షిణ ప్రాంతంలోని కరీంగంజ్ జిల్లా పేరును అయితే మారుస్తూ, అంటే ఏం మారుస్తున్నారు, ఆ యొక్క ప్రాంతంలోని కరీంగంజ్ జిల్లా పేరును శ్రీభూమిగా అయితే మారుస్తున్నట్లు క్యాబినెట్లో భేటీలో అయితే ప్రకటించారు. ఇటీవల అస్సాం రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాంతాన్ని పేరునైతే మార్చారు, శ్రీభూమిగా మార్చారని అడగవచ్చు. ఆ యొక్క ప్రాంతానికి కరీంగంజ్ అని అయితే మరి ఇట్లో కూడా అడగవచ్చు. అస్సాంలోని కరీంగంజ్ అనే జిల్లా పేరును ఏ పేరుగా మార్పు చేస్తున్నట్లు క్యాబినెట్ భేటీలో ప్రకటించారంటే శ్రీభూమిగా అని గుర్తుపెట్టుకోండి. అయితే 100 ఏళ్ల క్రితం ఈ యొక్క కవిగురు రవీంద్రనాథ్ ఠాగూర్ కరీంగంజ్ ప్రాంతాన్ని శ్రీభూమిగా అభివర్ణించారని, ఆయన గౌరవార్థం ఈ పేరు పెడుతున్నట్లు ప్రకటించారన్నమాట. అయితే ఈ నిర్ణయం జిల్లా ప్రజల చిరకాల ఆకాంక్ష ఆశయాలను ప్రతిబింబిస్తుందని ఆయన అయితే ట్వీట్ చేశారు. అయితే ఈ యొక్క కరీంగంజ్ అనే జిల్లా పేరును శ్రీభూమిగా అయితే మారుస్తున్నారన్నమాట. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే దేశంలో 56వ టైగర్ రిజర్వ్గా
గురు ఘాసీదాస్ తమోరో పింగ్లా టైగర్ రిజర్వ్ గుర్తింపు అంటూ రావడం జరిగింది. ఛత్తీస్గఢ్లోని ఈ గురు ఘాసీదాస్ తామోరో పింగ్లా టైగర్ రిజర్వ్ను దేశంలోని 56వ టైగర్ రిజర్వ్గా కేంద్ర పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్ అధికారికంగా అయితే ప్రకటించారు. అడగవచ్చు, గుర్తుపెట్టుకోండి, ఇదైతే ఇంపార్టెంటే, ఇది మనకు అడగడానికి అయితే చాలా అవకాశం అవుతుంది. ఇటీవల 56వ టైగర్ రిజర్వ్గా వచ్చింది కదా, దాని పేరు ఏంటిదని అడగవచ్చు. గురు ఘాసీదాస్ తామోరో పింగ్లా అని గుర్తుపెట్టుకోండి. ఇది ఎక్కడ, ఏ రాష్ట్రంలో వచ్చిందంటే ఛత్తీస్గఢ్లో అని చెప్పి మనకు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. అలాగే ఇప్పటి వరకు ఛత్తీస్గఢ్లో ఇంద్రావతి, ఈ యొక్క బీజాపూర్లో అనమాట, ఉదంతి సీతా నది, ఇది కరియాంబాద్ మరియు అచానక్ బిలాసపూర్ జిల్లాలో మొత్తం 3 టైగర్ రిజర్వ్లు అయితే మాత్రమే ఉండేవి. ఎన్ని ఉండేవి? 3 ఉండేవి. ఇప్పుడు ఇది 4వది అన్నమాట. ఇప్పుడు ఈ గురు ఘాసీదాస్ తామోరో పింగ్లా టైగర్ రిజర్వ్ గుర్తింపుతో ఛత్తీస్గఢ్లో మొత్తం 4 టైగర్ రిజర్వ్లు అయితే ఉన్నాయి. ఈ టైగర్ రిజర్వ్ 2049.2 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. దీనిలో గురు ఘాసీదాస్ నేషనల్ పార్క్ మరియు తమోరో పింగ్లా వన్యప్రాణుల ఈ యొక్క అభయారణ్యం కీలకమైన పులుల ఆవాసాలు ఉన్నాయి. మరియు ఈ రిజర్వ్ 780.15 చదరపు కిలోమీటర్ల బఫర్ జోన్లో కలిగి ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్లోని నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఉంటుందిగా, అది 3296.3 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. అది అయితే అస్సాంలోని మానస్ టైగర్ రిజర్వ్ 2.8371 చదరపు కిలోమీటర్లు తర్వాత దేశంలో 3వ అతిపెద్ద టైగర్ రిజర్వ్ అయితే ఇది నిలిచిందన్నమాట. ఏంటిది? ఈ తామోరో పింగ్లా, ఇది గురు ఘాసీదాస్ తామోరో పింగ్లా. ఇలా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఇటీవల 50వ టైగర్ రిజర్వ్గా ఏర్పడింది కదా, ఇది ఏ రాష్ట్రంలో ఏర్పడింది అంటే ఛత్తీస్గఢ్. ఇది ఎన్నోది అంటే 4. ఛత్తీస్గఢ్లో ఇది ఎన్నో టైగర్ రిజర్వ్ అంటే 4వది. అదేవిధంగా ఈ యొక్క 56వ టైగర్ రిజర్వ్ యొక్క పేరు ఏమిటి అంటే గురు ఘాసీదాస్ తామోరో పింగ్లా అని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే చంద్రుని దక్షిణ ధ్రువంపై ఆక్సిజన్ పైప్ లైన్ను ఏర్పాటు చేయనున్న నాసా అంటూ రావడం జరిగింది. చంద్రునిపై ఈ యొక్క మానవ శాశ్వత ఆవాసాలే లక్ష్యంగా ఈ యొక్క ఆర్టిమిస్ ప్రాజెక్టును చేపట్టిన అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, అందులో భాగంగానే ఈ యొక్క చంద్రుని దక్షిణ ధ్రువంపై లూనార్ సౌత్ పోల్ ఆక్సిజన్ పైప్ లైన్ను ఈ యొక్క ఎల్స్వోప్ అన్నట్టు పేరుతో ఒక ఆక్సిజన్ పైప్ లైన్ అయితే ఏర్పాటు చేసేందుకు సిద్ధం అవుతున్నది. అయితే మరి ఎందుకు ఏర్పాటు చేయాలనుకుంటుంది అక్కడ మనం అనుకుంటే, భవిష్యత్తులో ఏమిటంటే ఈ యొక్క అంతరిక్షంకి అయితే అంతరిక్ష యాత్రలకు చేపట్టబోయే ఈ యొక్క అంటే పర్యాటకం ఇప్పుడు మనం కనుక ఊర్లు ఎలా తిరిగి వస్తామో అలాగా చందమామపైకి పర్యాటక యాత్రలు అనమాట, అంతరిక్ష యాత్రలకు చేపట్టబోయే ఒక బేస్కి ఉపయోగించుకోవాలంటే అక్కడికి వెళ్ళినాక వ్యోమగాములు ఉంటారు, వాళ్ళకి ఆక్సిజన్ కావాలి కదా, ఆక్సిజన్ లేకుంటే ఎవరు ఉండలేరు కదా. సో అందుకని అక్కడ చంద్రుడిపై ఆక్సిజన్ ఉండదు కదా, కాబట్టి వీరు ఏం చేస్తున్నారంటే చంద్రుని దక్షిణ ధ్రువం వద్ద ఉన్న మంచు పొరలు ఉంటాయి కదా, వాటి నుంచి వ్యోమగాములకు అవసరమైన ఆక్సిజన్ సంగ్రహించి దాని వ్యోమగాములు ఉండే బేస్లకు తరలించేలా రోబోలు ఉంటాయి కదా, వాటి సాయంతో దాదాపు 5 కిలోమీటర్ల మేర పైప్ లైన్ వ్యవస్థను అయితే నిర్మించనుంది నాసా. అయితే చంద్రుని ఉపరితలం మీద రాతి నిక్షేపాల నుంచి ఆక్సిజన్ వెలికి తీయాలని నాసా అయితే లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే నీటి అవసరాలను చంద్రునిపై అపరంగా పరుచుకున్న మంచుతో తీర్చుకోవాలని యోచిస్తుంది. చంద్రుని ఉపరితలంపై ఆక్సిజన్ రవాణాకు సంబంధించిన రిస్కులను, ఖర్చులను భారీగా తగ్గించుకోవడం ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యం అన్నమాట. అంటే తొందరలో ఫ్యూచర్లో ఇక మనం పర్యాటకం ఇప్పుడు మనం కనుక ఊళ్ళు తాజ్మహల్ ఇవి గోల్కొండ కోట ఎలా అయితే తిరిగి వస్తున్నామో పర్యాటక ప్రదేశాలు, అలాగే ఈ యొక్క అంతరిక్షంని పర్యాటక ప్రదేశంగా మార్చిపోతుంది అమెరికా. సో అక్కడికి వెళ్తే ఆక్సిజన్ ఉండదుగా, సో అందుకని అక్కడ ఈ యొక్క పైప్ లైన్ ద్వారా వ్యోమగాములకు ఆక్సిజన్ అందించాలని చెప్పి ఒక రోబోట్ల ద్వారా 5 కిలోమీటర్ల ఈ పైప్ లైన్ వ్యవస్థను అయితే నిర్మించనుంది అనమాట. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే 250 గిగావాట్లకు పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం అంటూ రావడం అయితే జరిగింది. అయితే ఇది 2026 నాటికి ఇక అంచనా. దేశీయంగా పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి స్థాపిత సామర్థ్యాలు చూసినట్లయితే 2026 నాటికి 250 గిగావాట్ల స్థాయికి చేరవచ్చని అంచనా అయితే వేస్తున్నట్లు రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అయితే వెల్లడించింది. ఈ యొక్క రూఫ్ టాలర్ సోలార్ సెగ్మెంట్ కమర్షియల్, ఇండస్ట్రియల్ మరియు సెగ్మెంట్లు ఇందుకు గణనీయంగా దోహదపడగలవని పేర్కొంది. అయితే స్థల సమీకరణంలో జాప్యం, పంపిణీ, కనెక్టివిటీ పరమైన సమస్యలు మొదలైనవని ప్రాజెక్టుల అమలుకు సవాలుగా ఉంటాయని కూడా ఇక్రా అనేది వివరించింది. ఇలాగే కొనసాగితే పరిశ్రమ వృద్ధి అవకాశాలపై ప్రభావం పడుతుందని సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఉంటారుగా గిరీష్ కుమార్ అయితే కథం తెలిపారు. ప్రస్తుతం చూస్తే దేశంగా 2024 సెప్టెంబర్ నాటికైతే ఈ యొక్క పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి స్థాపిత సామర్థ్యం 201 గిగావాట్లుగా అయితే ఉంది. మరోవైపు 2030 నాటికి దేశీయంగా ఎనర్జీ స్టోరేజ్ సామర్థ్య అవసరాలకు 50 గిగావాట్ల స్థాయిలో ఉంటాయని ఈ క్రైతే పేర్కొంది. అయితే ఈ యొక్క బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ఉంటాయి కదా సిస్టమ్లు, వీటి యొక్క పంప్డ్ స్టోరేజ్ హైడ్రా ప్రాజెక్టులు వీటిని తీర్చగలవని వివరించింది అన్నట్టు. 2020 నాటికి ఇక్కడ అయితే అంచనా వేస్తుంది 250 గిగావాట్లుగా.
నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే నోబెల్ గ్రహీత నర్గిస్ మొహమ్మదీ ఆరోగ్యంపై ఆందోళన అంటూ రావడం జరిగింది. మనకు గ్రూప్ త్రీలో కూడా ఈ బిట్ వచ్చింది ఈమె గురించి, నర్గిస్ మొహమ్మద్ గురించి, నోబెల్ బహుమతి గురించి. అయితే ఈమెకి ఏమైందంటే అనారోగ్యంతో బాధపడుతుంది. జైలులో ఉన్న నోబెల్ శాంతి బహుమతి గ్రహీత నర్గిస్ మొహమ్మదీ ఇరాన్లో సంక్లిష్టమైన శస్త్రచికిత్స అయితే చేశారు. క్యాన్సర్ అనుమానంతో ఆమె కుడి కాలు ఎముకను తొలగించారు పాపం. అయితే వెంటనే మళ్ళీ ఆసుపత్రి నుంచి జైలుకు తరలించారు ఆమెని. దాంతో ఆమె ఆరోగ్యం విషమిస్తుందని హక్కుల సంఘాలు ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇరాన్ నియంతృత్వ మతతత్వ పోకడలపై నర్గిస్ చాలా కాలంగా విమర్శలు అయితే చేస్తున్న విషయం తెలిసిందే కదా. అయితే నిరుడు నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించిన తర్వాత నర్గిస్ను ఇరాన్ ప్రభుత్వం నిర్బంధించింది. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్యరీత్యా వెంటనే విడుదల చేసేలా చూడాలని కోరుతూ అయితే 40న ఈ యొక్క హక్కుల కార్యకర్త బృందం ఉంటుంది కదా, 5 రాష్ట్రాల్లో అయితే మానవ హక్కుల మండలికి అయితే లేఖ రాశారన్నమాట. ఎవరికి? ఈ నర్గిస్ మొహమ్మద్ ఉంటుంది కదా, ఆమె ఆరోగ్యం అయితే కొంచెం క్షీణిస్తుంది అన్నమాట. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే బిలియనీర్లపై అంతర్జాతీయ పన్ను అంటూ రావడం అయితే జరిగింది. ఈ యొక్క ఆకలిని జయించడానికి అంతర్జాతీయ కూటమి ఏర్పాటుతో పాటు గాజాకు మరింత సహాయం అందించాలని, ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకాలని G20 సదస్సు అయితే తీర్మానించిందన్నట్లు. వాటితో పాటు సంపన్నులపై అంతర్జాతీయ పన్ను విధించాలని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సంస్కరణలను చేపట్టాలని సూచించింది. బ్రెజిల్లోని రియో డియాలో జనవరిలో జరుగుతున్న ఈ యొక్క G20 సదస్సులో మంగళవారం ఈ తీర్మానాలకు ఆమోదం అయితే లభించిందన్నట్టు. అయితే ఈ ఉమ్మడి తీర్మానంపై పూర్తిగా ఏకాభిప్రాయం రాలేదని, కానీ కొన్ని దేశాల ఆమోదం తెలపలేదు. 20 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన దేశ అధినేతలు ఉంటారు కదా, ఈ సదస్సులో పాల్గొన్నారు. వారిలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, భారత ప్రధాని నరేంద్ర మోడీ తదితరులు అయితే ఉన్నారు. సదస్సు ఈ యొక్క అనంతరం సంయుక్త ప్రకటన అయితే విడుదలైందన్నట్టు. తీర్మానంలో పదాలపై అర్జెంటీనా అభ్యంతరం వ్యక్తం చేసింది. పూర్తి తీర్మానాన్ని ఆమోదించలేదు ఆ దేశం. అంతర్జాతీయంగా పన్ను విధించే బిలియనీర్లు 3,000 మంది ఉంటారని అంచనా. అయితే అందులో 100 మంది ఎక్కడ లాటిన్ అమెరికా దేశాల్లో అయితే ఉన్నారన్నట్టు. అయితే ఈ యొక్క బిలియనీర్ ఉంటారు, వాటిపై అంతర్జాతీయ పన్ను విధించని అయితే ఈ G20 సదస్సులో అయితే ఆమోదం చేసుకున్నారు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే బారెన్ బోయిమ్ అలీ అబు హవాద్లకు ఇందిరాగాంధీ శాంతి పురస్కారం ప్రదానం అంటూ రావడం జరిగింది. అయితే ఇజ్రాయెల్ పాలస్తీనా ప్రజల మధ్య స్నేహాన్ని పెంపొందించడానికి జీవితాలను అంకితం చేసిన డానియల్ బరెన్ బోయిమ్ అలీ అబు హవాద్లకు 2023 ఏడాది ఇందిరాగాంధీ శాంతి పురస్కారాన్ని ప్రదానం చేశారు. అయితే సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ ఠాకూర్ నేతృత్వంలోని కమిటీ అవార్డు గ్రహీతలను ఎంపిక చేసిందన్నట్లు. ఇందిరాగాంధీ జయంతి నేపథ్యంలో మంగళవారం ఈ పురస్కారాన్ని వర్చువల్ విధానంలో బరెనో బోయిమ్ అవార్డులకు అందజేశారు. వర్చువల్గా జరిగిన ఈ కార్యక్రమానికి ఇందిరాగాంధీ స్మారక ట్రస్ట్ చైర్పర్సన్ సోనియా గాంధీ, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రస్తుత జ్యూరీ అధ్యక్షుడైన మాజీ జాతీయ భద్రతా సలహాదారుడు శివశంకర్ మీనన్, జస్టిస్ టిఎస్ ఠాకూర్ బరెన్ బోయిమ్ తరపున అవార్డు అందుకున్న మరియం సి సహజ్ హాజరయ్యారన్నమాట. ఎవరికి? బరెన్ బోయిమ్కి ఈ అలీ అవార్డులోకి అయితే ఇందిరాగాంధీ శాంతి పురస్కారం అయితే ప్రదానం చేశారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే. వీడియో నచ్చితే ప్లీజ్ అలా చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.